నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారం అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం దే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు సోమవారం, మఖా నక్షత్రం, అష్టమి, సప్తమి, ఉపరి అష్టమి రెండు ఉన్నాయన్నమాట. ఇలా వస్తే ఒక అద్భుతమైన యోగక్షేమం కూడా ఈరోజు ఉంది. దానికన్నా ఎక్కువ ఈరోజు మన జీవితంలో ఒక ఉన్నత స్థాయి చేరుకోవడానికి మనం ఎలా ఉండాలి, ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, దాన్ని ఆలోచిస్తూ ఉండగా అలాంటి సమయంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వాడిని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా విచారాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. జీవితం అనేది మనము లైఫ్లో భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం. మానవ జన్మే అతి శ్రేష్ఠ జన్మ, గొప్ప వరం. కానీ ఈ మానవ జన్మలో మహాపాతకాలు చేసి, చాలా పాప పనులు చేసి జన్మ జన్మాంతర కష్టాలు అలాగే క్యారీ అవుతూ ఉంటాయి. కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు పడిరాని కష్టాలు ఎన్నో పడిపోతామండి, ఏం చేసినా కష్టాలండి, ఇంకెప్పుడు వస్తుంది, ఇంక రేపో ఎల్లుండే చావు వస్తుంది, కానీ ఇప్పుడు మాకు కష్టాలేనా అంటాం. నిజంగా కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే పూర్వజన్మలో మనం ఏదో కర్మం చేశాం కాబట్టి ఆ కర్మం వల్ల ఈ కష్టాలు వస్తున్నాయి. దైవ పరీక్ష కొన్ని ఉంటే, కర్మాలు కొన్ని ఉంటాయి. అందువలన కర్మను చూసి మన జీవితంలో ఒక డిసైడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క విశేషత ఉంటుంది, కానీ ఆలోచించడం కూడా ఒక విశేషత. దానికి లోక భిన్న రుచి, లోకో విభిన్న రుచి అని. లోకంలో ఒక్కొక్క మనిషి కూడా ఒక్కొక్క విభిన్నంగా ఉంటాడు. ఆలోచించే విధానం కూడా ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే అతనికి ఆ స్థల మహిమ, ఆ స్థానము అలా ఉంటాయి. నిజమే, కొందరికైతే జీవితంలో చాలా ఎత్తుకి ఎరిగే వచ్చింటారు, మంచి స్థాయి భగవంతుడు ఇచ్చింటాడు. కానీ అతనికి మర్చిపోవడం ఏంటంటే ఇతరులను గౌరవించడమే అతనికి తెలియదు. ఎలా గౌరవించాలి? అహంకారం, నేను అహంకారంతో మాట్లాడాలి వేరే వాళ్ళతో, ఇలా ఉంటుంది. అహంకారం ఎప్పుడు పనికిరాదు. అందుకే జీవితంలో ఒక మెట్టుని మనం సాధించాలి, మోక్షాన్ని పొందాలంటే, ఇంతకుముందు శుక్రవారం ఏం చెప్పాను, సప్త అంటే 7 అడుగులు, అలాగే 7 వ్యసనాల్ని మానుకోవాలి. అందులో ఒకటోదేంటి, తను వ్యసనం. నేను అనే వ్యసనాన్ని మానుకోవాలి. నేను అంటే నాకు మా తండ్రి ఉంటాడు, మా తండ్రి ఉండగానే నేను వచ్చాను. అర్థమైంది కదా? అంటే మానికి మిగిలినది ఇంకొక మాన ఉంటుంది. మనం ఏమనుకున్నామంటే, ఇదే పెద్ద వృక్షము అనుకునేదంట. ఒక వృక్షం, దానికన్నా పెద్ద వృక్షం ఇంకోటి ఉండేదంట. అలాగే నేనే జ్ఞానవంతుడు అంటే మనకన్నా జ్ఞానవంతుడు ఇంకొకడు ఉంటాడు. నేనే బుద్ధివంతుడు అంటే నాకన్నా బుద్ధివంతుడు ఇంకొకడు ఉంటాడు. అలా చెట్టుకి మీరిన చెట్టు, గుట్టకు మీరిన గుట్ట, మనిషికి మీరిన మనిషి ఉండే ఉంటుంది ప్రపంచంలో. చెట్టు, గుట్ట, మట్టి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉండొచ్చు. అయితే అందరూ మనుషుల లోపల ఉన్నవి, పాటించేవి ప్రతిరోజు వ్యసనాలు. అసలు నేను అంటే ఎవరు? ఈ దేహం ఉంటుంది. ఈ దేహంని చాలా టైర్డు, నేను నడవలేకపోతున్నాను అని దేహం అంటుంది. నాకేదో ఎప్పుడు ఏదో బరువులాగా ఉంటుంది. ఏంటి బరువు? చూడండి, దేహానికి బరువు అంతే. దేహంలో ఉండేది ఎవరు? ఆలోచించండి. దేహం అయితే బరువు, దేహంలో ఉండేది ఎవరు? నా దేహంలో ఏముంది? నేనే ఉన్నాను. నేను బరువా, నా దేహం బరువా? దేహం నన్ను మోస్తుందా, నేను దేహాన్ని మోస్తున్నానా? చూడండి ఎంత కన్ఫ్యూజన్. దేహము నన్ను మోస్తుందా, లేదా
నేను ఒక ఆత్మ, నాదొక ఆత్మ. ఆత్మని దేహం మోస్తుందా, లేక ఈ ఒక దేహము మన ఆత్మాన్ని మోస్తూ ఉందా, లేదా ఆత్మనే దేహాన్ని మోసుకొని వెళ్తుందా పక్షిలా? చూడండి ఎంత కన్ఫ్యూజన్. దీన్ని విప్పాలంటే 100 ఉంటాయి, విప్పుతూ వెళ్ళాలి. ఆ గుట్టని తెలుసుకునే లోపలే ఈ ప్రాణపక్షం బయటికి వెళ్ళిపోతుంది. దేహం ఈడే ఉండిపోయింది. అంటే బరువు దేహం మాత్రమే. ఇది వెళ్ళిపోయింది ఈజీగా తేలుకుంటూ గాలిలో ఆత్మ. ఇంకొక జన్మం, ఈ దేహం ఇక్కడే ఉండిపోయింది. అంటే మనిషి మోహానికి బలి అయ్యి సత్యాన్నే అసత్యము అనుకుంటుంది, సత్యాన్నే అసత్యము అని భావించి అపకారాలు చేస్తూ ఉంటాడు. ఎంతమంది లేదు ఈ కాలంలో. అది ఎలా అయిపోయిందంటే ఏదో ఒక రకంగా మనిషి బతికేయాలంటే వేరే వాళ్ళని మనం హింసపెట్టని ఏదో ఒకటి చేసేయాలి. అయితే ఒకటి మాత్రం సత్యము, మనం ఎంత కర్మ చేస్తామో అంత పాపం చేస్తామో అది మన పిల్లలకి వస్తుంది. 200% సత్యం ఇది. మన కర్మ మనకే ఇంకొక జన్మకు రాదు, మన పిల్లలు కూడా వస్తుంది. భర్త చేసినా భార్య అనుభవించాలి, భార్య చేస్తే భర్త ఇది కలియుగం. కుటుంబంలో ఎవరం పాపం చేసినా ఎంత పశ్చాత్తాపం పడినా కూడా ఆ కర్మాలు అనుభవించాలి. ఆ కర్మాలకే పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు శాపం అనేది చేస్తాడు ఋషి కాలంలో చూసి ఉంటాం మనం. ఏముండేది అప్పుడు ఋషి కాలంలో? ఏదైనా మహా ఋషులకి దేవుళ్ళే బలి అయ్యేవారు. అప్పుడు దీనికి విమోచనం ఏంటి అంటే ఇట్లా జరుగుతుంది, అప్పుడు నీకు విమోచనం అవుతుంది, నువ్వు ఇలా చెయ్యి. మన కర్మ కూడా ఏదో మనకు తెలియని కర్మ మనం వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ కర్మని తొలగించుకోవడానికి కూడా 4 దారులు, ఏదో ఒక దారి ఉంటుంది. ఆ దారిని కనుక్కోవాలి. అది కొనుక్కున్నామంటే ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో ఒక స్థాయి ఎదగడానికి, ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి దారి వస్తుంది. ఆ దారి చూపించే వాళ్ళు లేకుండా, ఆ దారి ఏంటి అని తెలియకుండా కన్ఫ్యూజన్తో ఈ ప్రపంచంలో ఎంతోమంది అలాగే బాధపడుతూనే ఉంటారు. అయితే ప్రతి ఒక్క దానికి మార్గం ఉంది, అది తెలుసు. అయితే ఎక్కడుంది, ఎలా ఉంటుంది తెలియదు. అలా తెలుసుకోవాలి అనేదైతే ఈ యొక్క నీతి సూత్రాలని ఫాలో చేయండి. నేను చెప్తున్నాను, రోజు చెప్తున్నాను కదా, అంతే చాలు. ఆటోమేటిక్గా అహంకారం అనేది తగ్గిపోయి నేను అనేది తగ్గిపోతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నేను, నా ఫ్యామిలీ, ఏది మంచి ఏది చెడు వేరే వాడిని చూసే లోపు మనకి అతని మనసులో ఏముంది అని తెలుసుకునే శక్తులు కూడా వస్తాయి. కానీ వీటన్నిటిని ఫాలో చేస్తాయి. కానీ ఈరోజు కూడా ఒక మొదటి కాలర్ రెడీ ఉన్నారు అనుకుంటాను, వాళ్ళతోనూ మాట్లాడాలి. మళ్ళీ సప్త సూత్రాల్లో ఒక సూత్రం మాత్రమే చెప్పాను, ఒక వ్యసనం, సప్త వ్యసనాల్లో ఇంకా 6 వ్యసనాలు ఉన్నాయి. అవి కూడా ఏమేంటి చూస్తాం. మరి మహబూబ్ నగర్ నుంచి వినీత్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వినీత్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వినీత్ గురించి అండి, వాళ్ళ పాలసీ మాట్లాడుతున్నాను. జ్యేష్ఠ నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. గురూజీ నమస్కారం. గురూజీ ఆశీస్సులు ఉంటాయి. జ్యేష్ఠ నమస్కారం. గురూజీ నమస్తే. మా అబ్బాయి అండి జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. అతను పుట్టినప్పటి నుంచి కూడా పండుకునే ఉంటాడండి, నడవడము కూర్చోవడం ఏమీ రాదండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అతనికి? ఇప్పుడు 17 కంప్లీట్ అయ్యిందండి. రేపు జూన్ 10వ తారీఖు 17 కంప్లీట్ అయ్యి 18 రన్నింగ్, 18 పడతాయండి. అంటే పడుకునే ఉంటాడు? పడుకునే ఉంటాడు, గుర్తుపడతారు. మీ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్ట్ చూస్తారండి. ఇప్పుడు అతనికి అంటే సేవ చేసేవాళ్ళు, అతన్ని చూసుకునే వాళ్ళు అంతా మీరేనా? వాళ్ళ అమ్మ మేమే అండి. ఇంకా ఓకే, డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్స్ ఏం చెప్పలేదు, టైం పడుతుంది ఏం చెప్పలేమన్నారు. సెరిబ్రల్ పాలసీ డిసీజ్ అని చెప్పారండి. సెరిబ్రల్ పాలసీ అంటే డైజెషన్ బాగుంది, కాళ్ళు చేతులు బాగా పెరుగుతున్నాయా? పెరుగుతున్నాడండి, పెరుగుతున్నాడు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కానీ నడవడము కూర్చోవడం ఏమీ రాదు, మాటలు కూడా రావండి. ఓకే, అంటే మెంటలీ కాస్త అబ్నార్మల్ అయిందనమాట. అంటే మెదడు బాడీ పైన అది ఆపరేషన్ చేయలేదండి, వాళ్ళు లేట్ చేశారు. ప్రాబ్లం అదే అని అంటున్నారు డాక్టర్స్. కొంచెమైనా ఇప్పుడుండే పరిస్థితికైనా కొంచెమైనా మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరుతో వేడుకుంటున్నాను. వీటన్నిటిని చూస్తూ ఉంటే అతనిది ఏదో పూర్వాజిత కర్మఫలం, అందుకే ఇలా జరుగుతూ ఉంది. ఆ కర్మఫలం పోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే గోమాత దగ్గరికి వెళ్ళి గోమూత్రాన్ని తెచ్చి ఫ్రెష్గా అప్పుడు తానే పట్టుకోవచ్చి, గోమూత్రాన్ని తెచ్చిన అర్ధగంట లోపు ఒక 30 ml అంటే ఒక 50 మిల్లీ ಅಥವಾ 100 ml గోమూత్రాన్ని రోజు అతనికి తాపెట్టాలి.
పరగడుపులో రోజు ఉదయాన్నే ఒక 6 మాసాలు చేయండి. రక్తశుద్ధి అవుతుంది, నరాలకి చైతన్యం వస్తుంది, దేహంలో ఉన్న ఎలాంటి దోషాలున్నా కూడా దాన్ని క్యూర్ చేసే శక్తి ఆ ఒక గోమూత్రానికి ఉంది. అదొకటి చేయండి. తర్వాత ఈ మెదడుకు సంబంధించినది ఇంగళీకం. ఈ ఇంగళిక భస్మ అనేది దొరుకుతుంది. ఆ ఇంగళిక భస్మాన్ని 10 గ్రాములు తెచ్చి దాన్ని 100 గ్రాములుగా భాగాలు చేసి ప్రతి ఒక్క భాగాన్ని ప్రతిరోజు తేనె మరియు అరటిపండు ఈ ఒక భాగం 3 మిక్స్ చేసి నోట్లో పెట్టాలి. ప్రతిరోజు ఒక 6 మాసాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అతనిలో మెదడులో సంబంధించిన ఏదైనా డిసీజెస్ లేదా వైరల్స్ ఏమైనా ఉంటే దాని నుంచి బయట రావడానికి అనుకూలమవుతుంది. నేను చెప్పిన చక్కగా పాటించండి. ఖచ్చితంగా మీకు మీ అబ్బాయికి మంచిది జరుగుతుంది. జరగాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. నమస్తే. గురూజీ 7 వ్యసనాల గురించి వివరిస్తున్నారు. 7 వ్యసనాలు. ఆ వ్యసనాల కింద ముందుగా మనము శుక్రవారం రోజున ఏం చెప్పాను, సోమవారం వచ్చి ఏ నక్షత్రం వాళ్ళు ఎవరితో స్నేహం చేయాలి, ఏ రోజు వాళ్ళకి చాలా మంచిది అనే విచారాలు చెప్తూ వచ్చేవాడిని. ఈరోజు రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి, చక్కగా రాసుకోవాలి. లేదు అంటే మర్చిపోతారు కదా. ఎవరికో ఒకరు పనికొస్తుంది ఇది. ఎందుకంటే ఎవరితో మీరు పార్ట్నర్ బిజినెస్ చేయొచ్చు, ఎవరితో వివాహం చేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఎవరితో పార్ట్నర్ బిజినెస్, ఎవరితో వివాహం, స్నేహం కలపచ్చు. అక్కింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ స్నేహితులే. కానీ 4 మందితో చాలా క్లోజ్గా ఉంటారు, ఒకరితో మాత్రం చాలా చెడుగా ఉంటారు. ఎందుకు అవుతుంది? నక్షత్ర బలం అంటాం దీన్ని. తారాబలం. తారా అంటే ఏంటి? తారా అంటే నక్షత్రం కదా. తారాబలం చంద్రబలం తదేవా అంటాం. తారాబలము చంద్రబలం ఉండాలి జీవితంలో. తారాబలం అంటే తారా అంటేనే నక్షత్రం. యాక్చువల్లీ అది ఎవరికి తెలియదు జీవితంలో. ప్రపంచంలో అందరూ గొప్పవారే, అందరూ తెలిసిన వారే, కానీ ఎలా తెలియచేయాలి అనేది కావాలి మెయిన్. అర్థమైంది కదా. అందరూ టీచర్లే, అందరూ గొప్ప టీచర్లు ఎందుకు కారు? అవును కదా. జీవితంలో ఎంతోమంది టీచర్స్ ఉన్నారు, కానీ అందరికీ అది ఎందుకు రాదంటే వాళ్ళు టీచర్ అయినా కూడా వాళ్ళకి చిన్న పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా తెలియచేయాలి అనే ఒక నాలెడ్జ్ ఉండదు. ఆ నాలెడ్జ్ ఉన్నవాడే గొప్ప శిక్షకుడు అవుతాడంట. ఇది సత్యం. ఇది అలాగే నేనేం దేవుడు కాదు, ఐఎమ్ నాట్ ఏ గాడ్. నేను దేవుడిని ఫాలో అవుతున్నాను అంతే. ఇది ఒక దారి, దేవుడు పట్టుకున్నాను అంతే. ఆ పట్టుకున్న తోకని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. జీవితంలో బాగుపడాలి, జీవితంలో ఎవరికి కష్టాలు అనేది ఉండకూడదు. జీవితంలో చాలా విచారాలు ఇలాగే తెలియచేస్తుంది. కానీ రాసుకోండి, ఫస్ట్ నక్షత్రాలు రాసుకోండి. ఈరోజు అశ్విని, మఖ, మూలా నక్షత్రం, 3 నక్షత్రాలు. ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మించింటారో మీకు ముగ్గురికి కలిపి చూడండి, అశ్విని, మఖ, మూలం, వీటిలో ఎవరైతే జన్మించింటారో మీకు చాలా అదృష్టం కలిసి వచ్చేది, చాలా ఐశ్వర్యాన్ని తెచ్చించేది 3 నక్షత్రాలు. వీటిలో ఏదైనా వ్యవహారం చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, బిజినెస్ చేయాలన్నా, వీటితో కలిసి బిజినెస్ చేయాలన్నా, లేదా ఆ రోజు బిజినెస్ మొదలు పెట్టడానికి ఇది చాలా అద్భుతమైన నక్షత్రాలు. అవేంటంటే భరణి నక్షత్రం ఒకటి, రెండోది పుబ్బా నక్షత్రం, మూడోది పూర్వాషాఢ నక్షత్రం. వీటిలో మీరు ఏ పని చేసినా సక్సెస్. ఇక పర్టికులర్ ఎందుకని, ఈ ఒక వ్యాపారానికి సంబంధించి బిజినెస్, వ్యాపారం అభివృద్ధి కోసం, లేక ఏదైనా పార్ట్నర్షిప్ చేయాలన్న ఫ్రెండ్స్ నక్షత్రాలు కావచ్చు, లేక ఈ నక్షత్రంలో ఏదైనా మంచి విచారాలు ప్రారంభం చేయడం, లేదంటే వీళ్ళతో స్నేహం కలపడం, వీళ్ళతో బిజినెస్ ఇచ్చుకోవడం తీసుకోవడం, ఇలాంటివి ఏది చేసినా కూడా లైఫ్లో అభివృద్ధి ఖచ్చితం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలకి ఐశ్వర్యాన్ని తెచ్చిచ్చే నక్షత్రాలు. మీరేమీ మంచి పని చేయండి, ఈ నక్షత్ర దాది ఐశ్వర్యం ఖచ్చితంగా. అంతేకాదు మీకు శత్రు నక్షత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో స్నేహం చేసినా, ఆ నక్షత్రాల వాళ్ళని పెళ్లి చేసుకున్నా, ఆ నక్షత్రంలో మీరు ఏదైనా ప్రయత్నించినా, ఆ నక్షత్రాల వాళ్ళతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా ఇక జీవితం అంతే. శత్రుత్వం, ఆఖరికి మీరే ఫైట్ చేసుకొని మీరే గొంతు కోసుకోవాలి. అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి 3 నక్షత్రాలు కూడా ఉన్నాయి.
వాటిని తెలియచేయకముందు ఇప్పుడు కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి నందిని కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నందిని గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. శ్రీహరి అని జ్యేష్ఠ నక్షత్రం అండి. సరేనండి నందిని గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. ఆదాలు అందరం గురుగారు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. చాలా సంతోషంగా ఉంది గురుగారు. మంచిది అవుతుందమ్మా. ఏం తెలుసుకోవాలి తల్లి అన్నయ్య గురించి? అన్నయ్యకు జాబ్ చేస్తున్నారు గురుగారు, కానీ మంచి జాబ్ ఇంకా మ్యారేజ్ గురించి గురుగారు. చూడండి, మనం రమల శాస్త్రము నిజంగా సప్తమ స్థానం వేసేలోపు చూపిస్తుంది. అంటే విశేషంగా పెళ్లి ప్రశ్నే అడుగుతావని చూపిస్తుంది ఇక్కడ చాలా అద్భుతంగా. జాతకం అయితే చాలా బాగుంది తల్లి మీ అన్నయ్యది. జ్యేష్ఠ నక్షత్రం కదా? జ్యేష్ఠ నక్షత్రం గురుగారు. కానీ మొదటి అబ్బాయి నాన్నకి ఇతను. మొదటి అబ్బాయి. దీంట్లో ఈ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించకూడదు అని కొందరు చెప్తూ ఉంటారు. అది ఏ ఒక పుస్తకంలో ఉందో పెద్దవారు చెప్తూ ఉంటారు. అయితే జ్యేష్ఠ నక్షత్రమైన ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి అబ్బాయికి దాదాపు 2.5-3 years నుండి అంత మంచిగా లేదు తల్లి. ఎందుకంటే ఈ ఒక సాడే సాతి శని, ఏళ్ళనాటి శని అంటారు, అది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు గురువు ఏం చేస్తున్నాడంటే, గురువు విశేషంగా కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక. ఇప్పుడు గురు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. గురు దృష్టి వృశ్చిక రాశిపై ఉంది, శనిపై ఉంది. కాబట్టి శని కాస్త తగ్గి ఉంది. ఇప్పుడు ఈ జూలై తర్వాత శని మారిపోతాడనమాట. సింహరాశికి వచ్చి స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు కాస్త ప్రాబ్లమే వస్తుంది. సరే, జూలై తర్వాత ఇంకా కాస్త దాదాపు 2 years జాగ్రత్తగానే ఉండాలి. ఇది ఫ్యాక్ట్, ఉండే నిజం చెప్తున్నాను. అంతలోపు మీకు అభివృద్ధి కావాలి, మంచి కావాలి, వివాహం జరగాలంటే ఈ అబ్బాయి చేతిలో ప్రతిరోజు ఉదయాన్నే నాగదేవతలకి 18 రోజులు కంటిన్యూస్గా జంట నాగలకి పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయించండి. ప్రతి బుధవారం సాయంత్రము ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత దుర్గా అమ్మాత గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఒక 18 రోజులు, రోజు ఉదయం ఇది సాయంత్రం ఇలా చేసేస్తే ఇమ్మీడియట్ మ్యారేజ్ యోగం కలిసి వచ్చేస్తుంది. అబ్బాయి జాతకం ప్రకారం ద్వితీయ పుత్రిక, తర్వాత మీ ఇంటి నుంచి దక్షిణ వైపు నుంచి వస్తుంది ఆమె ద్వితీయ పుత్రిక. ఆ ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉంటారు, 3 ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు. అందులో ద్వితీయ పుత్రిక మీ ఇంటికి వస్తుంది చూడండి. తర్వాత దక్షిణ వైపు నుంచి వస్తుంది. ఇంతేకాకుండా మరో విచారం ఏంటంటే ఉద్యోగంలో మీరు అడిగారు. ఉద్యోగం కూడా కాస్త ఈ సెప్టెంబర్, అక్టోబర్ అయిన తర్వాత అభివృద్ధి అవుతుంది తల్లి. అంతవరకు ప్రతిరోజు హనుమాన్ చాలీస్ పఠించుకోవాలి. ఇలా చేస్తూ ఉండి వారానికి ఒకసారి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొస్తూ ఉంటే అతను ఉద్యోగం అభివృద్ధి, వివాహం కూడా జరిగిపోతుంది తల్లి. చిన్న రెమెడీ చక్కగా ఇచ్చాను, చక్కగా పాటించండి. మీ అన్నకి త్వరగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. నందిని గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ అనంతపూర్ నుంచి చంద్రశేఖర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం 9/9/76 ఉదయం 8:50 మేడం. ఉదయం 7:50 50 మేడం. సరేనండి చంద్రశేఖర్ గారు, మాట్లాడండి గురూజీతో. సార్ నమస్కారం అండి. నమస్కారం గురుజీ. బాగా గురుజీ. మా ఆశీస్సులు ఉంటాయి. గురుజీ చెప్పండి. స్వామి, మా బాబు పోయి 16 సంవత్సరాలు పోయినది మేడం. ఇన్సూరెన్స్. ఓకే, ఇంటి నుంచి వెళ్ళి 16 సంవత్సరాలు అయిందా? అవును స్వామి. ఓకే, మీరు ఇంటి నుంచి వెళ్ళిన డేట్ ఏమైనా గుర్తుందా? డేట్ గుర్తులేదు స్వామి. ఓకే, ఖచ్చితంగా నేను చూస్తాను రమల శాస్త్రంలో. జై మాత. ఎన్నికలు వేసిన రమల శాస్త్రంలో మనం చెక్ చేసినా కూడా పంచమ స్థానమే చూపిస్తుంది, పూర్వస్థానం. మీ తమ్ముడు కావాలన్నా ఇతనికి? మీకు తమ్ముడు? నాకు తమ్ముడు స్వామి. ఓకే సరే. మీకు అతనికి ఎన్ని సంవత్సరాల డిఫరెన్సు? నాకు అతనికి 71 సంవత్సరం పోయినా స్వామి. 1.5 సంవత్సరం డిఫరెన్స్ అంతే. అవును స్వామి. ఓకే, మంచిది. ఖచ్చితంగా మీ తమ్ముడు తిరిగి వస్తాడు, ప్రాబ్లం లేదు. ఇతనికి వివాహం కూడా అయ్యింది, పిల్లలు ఉన్నారు.
మీ ఇంటికి దక్షిణం వైపు, అంటే దాదాపు దక్షిణం అంటే మనకి బెంగళూరు వస్తుంది, చెన్నై వస్తుంది. ఇతను తమిళనాడు దాదాపున ఉంటాడు, కన్ఫర్మ్ 100%. కానీ అతను మీ తకు రావాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక ప్రాబ్లం రావడానికి ట్రై చేస్తే ఫ్యామిలీ అన్నీ తీసుకొని రావాలి అనుకున్నాడు. తీసుకున్నాడు, ఏదో ఒక ప్రాబ్లం అతను క్రియేట్ అవుతూ ఉంటుంది, డబ్బులు రాకపోవడమో లేదా ఇంకొక ప్రాబ్లం ఇలా. కానీ మిమ్మల్ని అన్నీ గుర్తుపెట్టుకున్నాడు, మంచిగానే ఉన్నాడు, ప్రాణాలతోనే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇతని జన్మజాతకం ప్రకారం ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత 18 సంవత్సరాలకి ఇంటికి వస్తాడు అని, అంటే దాదాపు 17 సంవత్సరాలు అయింది, అంటే ఇంకా 1 సంవత్సరం టైం ఉంది అని. అంతలోపు మీరు 5 నిమ్మ పండ్లు తీసుకొని ఇంటిలో మీ ఇంటి దేవుడు ముందు పెట్టి 5 నిమ్మ పండ్లని పెట్టేసి ఎర్రక్షంతులతో ఆ 5 నిమ్మ పండ్ల పైన వేసి పసుపు కుంకుమ వేసి దాన్ని ఎక్కడున్న మా తమ్ముడు ఇంటికి రావాలని 5 నిమ్మ పండ్లు పూజ చేస్తూ ఉండండి. ఆ 5 ఫ్రెష్గా అలాగే గట్టిగా అయ్యే వరకు 45 రోజులు పూజ చేయండి. ఏదైనా ఒకటి కుళ్ళిపోయి పుచ్చిపోయిందంటే అక్కడ కొత్తది పెట్టాలి. అలా 3 పుచ్చిపోయాయి, 3 వెళ్ళిపోయాయి అంటే అతను రాడు జీవితంలో. కానీ అలా 5 కన్ఫ్యూజన్గా కరెక్ట్గా అలాగే ఉన్నాయంటే స్థిరంగా అతను ఆ పూజ ముగిసిన ఒక 3-4 మంత్స్లోనే మీ ఇంటికి ఖచ్చితంగా రానే వస్తాడు. ఏ దిశలో ఉన్నా మీకు ఏదో ఒక మార్గం, ఏదో ఒక విచారం అతనికి తెలుస్తుంది. ఇలా చక్కగా చేయండి. త్వరలో మీ తమ్ముడు మీ ఇంటికి రావాలి అని నేను ప్రార్థిస్తున్నాను. మంచిదవుతుంది. నమస్తే. చంద్రశేఖర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మచిలీపట్నం నుంచి స్వర్ణకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి స్వర్ణకుమారి గారు. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. శ్యామకొండలమ్మ, 91 నవంబర్ 18. 18 నవంబర్ 1991. అవునమ్మా. పుట్టిన సమయం 7 నుంచి 8 ఆ టైంలో. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. అవును. సరేనండి స్వర్ణకుమారి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్కారం స్వామి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం స్వామి. మంచి తల్లి. ఏం చదువుకున్నాడు కొడుకు? ఇంటర్మీడియట్ చదివి మధ్యలో ఆపేశాడు అయ్యా. వాళ్ళ నాన్నగారు పోయాడు, చదివించలేక మానిపించేస్తాను. సరే తల్లి, సరే ఏదో మానిపించేసావు. కానీ అబ్బాయిలో కూడా కొన్ని గుణ లక్షణాలు మానాలి తల్లి. కోపం ఎక్కువ మీ అబ్బాయికి, మండితనం చాలా మంచి అతనే. కానీ జీవితంలో చిన్న ఏజ్కి ఇవన్నీ అనిష్టాలు అవి ఇవి జరిగి జీవితంలో చిరాకే వేసింది అతనికి కూడా. అబ్బాయి మంచోడే, ప్రాబ్లం లేదు. అయితే అతని స్నేహితులు, అతని సహవాసం చుట్టూ ఉన్న పరిస్థితి, ప్రకృతి, అతని ఆలోచనలు మంచిగా లేదు తల్లి. వాటిలో కాస్త మార్పు వస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే అన్ని మంచిగానే జరుగుతాయి. ఎంతమంది మీకు సంతానం? ఫస్ట్ బాబండి, తర్వాత పాపండి. సరే తల్లి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? గోల్డ్ కవరింగ్ దాంట్లో చేస్తున్నాడండి. ఒక దాంట్లో స్థిరంగా ఉండడండి. అదే ఏదన్నా పర్మనెంట్ గా కెమెరా కానీ ఏదన్నా తీసుకుంటాను అంటున్నాడు. ఏం చెయ్యాలా ఏంటని. వద్దు తల్లి, ఆ కెమెరామ్యాన్ బిజినెస్ ఇతనికి అచ్చరాదు. ఎందుకంటే ఇతను మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో జన్మించారు. నిజంగా ఆ గోల్డ్ ఏదైతే కవరింగ్ సంథింగ్ ఏది ఉన్నాడో దాన్ని సొంతంగా చేయించండి కావాల్సి ఉంటే. లేదంటే 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటిది ఏదైనా చేయించండి. లేదా దానికి సంబంధించి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాన్ని కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం, వాళ్ళకి వీళ్ళకి ఆర్డర్స్ తీసుకొని మంచి మంచి స్టోర్స్కి ఇవ్వడం, ఇలాంటిది ఏదైనా దాని రిలేటెడ్ చేయమని. ఎందుకంటే అతను రాష్ట్రాధిపతి గురువు మరియు కేతు దశలో జన్మించాడు. చూడండి ఎంత నిజంగా చాలా బాగుంది. మీరేం బాధపడవద్దు తల్లి. ఖచ్చితంగా అతను మంచిగా అవుతాడు జీవితంలో. ఉన్న సొంతంగా దీని రిలేటెడే చేయమని చెప్పండి. అయితే కెమెరా కానీ లేదా వీడియో ఫిల్మ్ ఇలాంటి రిలేటెడ్ దానికి శని బుధుడు చాలా బాగుండాలి. దానివల్ల ఇతనికి బాగలేదు కాబట్టి అది గురువుకి శత్రుత్వం కాబట్టి అందులో పేరు చేయలేడు, మంచిగా గొప్పగా అవ్వలేడు. ఇదైతే ఖచ్చితంగా మంచిది. తర్వాత ప్రతి గురువారం గురువు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆదిత్య హృదయం చదివి గోధుమలు కాస్త నానబెట్టి గోమాతకు తినబెట్టిన తర్వాత విష్ణు దేవాలయం లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ దేవాలయంలో వెళ్ళి ఒక ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. ఇంత చక్కగా చేసింది అయితే ఖచ్చితంగా మీ అబ్బాయి జీవితంలో చాలా మార్పు వస్తుంది, మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.
స్వర్ణకుమారి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ విజయనగరం జిల్లా నుంచి కృష్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కృష్ణ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి కృష్ణ నా పేరు. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ అంటే స్కూల్ సర్టిఫికేట్ ఐడియా. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 45 అమ్మా. సరేనండి కృష్ణ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. నమస్తే. మేమండి కూలి పని చేసేవారండి, హైదరాబాద్ లో మామూలు కంపెనీ చేసేవారండి. ఆ తర్వాత ఊరు వచ్చేసాము. ఊరు వచ్చాక కొద్దిగా ఆటో గారు తీసుకుని అంతా కొద్దిగా లాస్ అయిపోయాం బాగా. ఆటో తీసుకున్నారా? ఆటో తీసుకున్నామండి. రెంచాక ఏమైందో తెలియదు, మొత్తం మీద లాస్ అయిపోయాం. రూపాయి కూడా లేదు, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. భగవంతుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, మనల్ని మనమే చెడుపుకుంటాం, మనకు తెలియకుండానే మనం లొయ్యి తీసుకొని దానిలో మన్ను మూసుకోవడం అంటే ఇదే. భగవంతుడు అన్నీ ఇచ్చాడు మీకు, ఈరోజు ఏమీ లేదు అంటే తెలుసుకోండి మనం ఎక్కడ మిస్టేక్ చేశామని. ఆలోచన, మన థాట్స్, మన ఆలోచనలు, మన థాట్స్, మన సహవాసాలే మనకి ఇలా చేస్తాయి. ఎప్పుడు మనకు అచ్చొంచేది, మనకి గౌరవం తెచ్చేది, మనం ఏది చేస్తే బాగుపడతామో దాంట్లోనే వెళ్తే జీవితంలో పైకి వస్తారు. మళ్ళీ లేదు అంటే లేదు. ఇన్ని రోజులు ఇక్కడ ఉద్యోగం చేశారు, అంతో ఇంతో చేసుకున్నారు, ఊరికి వెళ్ళారు, ఈరోజు ఉన్న ఆస్తి పోయింది, ఆఖరికి ఏం లేదు. ఏముంది, ఇటు సంపాదన చేస్తే కూడా ఉండేదంత అప్పులు తీర్పులేరు మీ జీవితంలో, సంపాదన చేసుకునే బతకాలంతే. అలాంటి పరిస్థితి. ఇలాంటివి ఎన్నో మంది ప్రపంచంలో జాతకాలు ఇలా ఉంటాయి. భయపడకండి, ఉండే విచారమే కదా చెప్తున్నాను. మీకు జీవితంలో ఇక ముందరికైనా మంచిది కావాలి అని నేను వేడుకుంటున్నాను. మీకు మంచిదే అవుతుంది, చూద్దాం. ఆ భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగానే ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని కర్మాలు ఇలా వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉదయము సాయంత్రము లక్ష్మీ వెంకటేశ్వర ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠిస్తూ రోజు ఉదయము సాయంత్రం పఠించాలి. తర్వాత ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో మేడి చెట్టు మొదల్లో విప్ప నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేస్తూ ఉండండి 45 రోజులు కంటిన్యూస్గా. కాస్త దారిద్రము అనేది జ్యేష్ఠాదేవి దూరం అవుతుంది, మహాలక్ష్మి అనుగ్రహం దొరుకుతుంది. తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రం ఏదైనా మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ మల్లెపూలు కాస్త తీసుకెళ్ళి అర్చన చేయించి అమ్మవారికి ఇచ్చి నేతి దీపం వెలిగించి రండి. దీనివల్ల నా ముందరికి ఏదైనా మీరు పని చేస్తే అందులో సక్సెస్ అవుతుంది. ఈ వెహికల్స్, ఆటోస్ అవన్నీ వదిలేసి చక్కగా ఏదైనా పని మొదలు పెట్టండి, మంచిదవుతుంది. నమస్తే. కృష్ణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ తారాబలం గురించి వివరిస్తున్నారు. తారాబలం గురించి ముందు ఇంకా జీవితాన్ని అద్దంలోనే వదిలేసాం మనం, జనాల జీవితాన్ని. ఎక్కడ చెప్పండి? 7 వ్యసనాలు. 7 వ్యసనాల్లో ఒకటే తెలియచేసాము, ఇంకా 6 వ్యసనాలు. దానికోసం ఎంతోమంది కాస్తున్నారు. ఈ జీవితంలో 7 వ్యసనాలు. ఒకటి తన వ్యసనం, నేను అహంకారం అనేదాన్ని వదిలేయాలి, దాన్ని దూరం పెట్టాలి. రెండోది మనోవ్యసనం. మనోవ్యసనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనోవ్యాధి అంటే తెలుసు కదా, అంటే మానసికంగా కుంగిపోవడం, మనసులో ఏదో ఒకటి పెట్టుకొని అదొక పెద్ద వ్యసనం. అది మానసికంగా ఎవరైతే లైఫ్లో బాగుపడడు ఇక అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటాం. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా పైకి వచ్చాడని చూసారా? ప్రపంచం లేదు. అతను ప్రశాంతంగా ఉండడు, జోట్లో ఉండేవాళ్ళనే ఉండడు. ఇప్పుడు అతను డిప్రెషన్కి వచ్చిండేది కాకుండా అతని వల్ల వేరే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇది కాలం అంటే. ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, తర్వాత వాళ్ళకి జరిగేది అదే ఫ్రస్ట్రేషన్ వల్ల డిప్రెషన్. అందులోపల ఇక అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇక డిప్రెషన్ అంటే ఎంతోమంది మెంట్లో అనుకునేస్తారు. చాలామంది డిప్రెషన్లో ఏదైనా సైకాట్రిస్ట్ దగ్గర కలవంటే నాకేం మెంట్లా, నాకు లూజా, లేదు నాకేమైనా తిక్కు పట్టిందా నేను వెళ్ళడానికి అంటారు. చాలా పెద్ద తప్పు. డిప్రెషన్ అంటే మనకు తెలియకుండా మనలో ఉన్న ఏదో ఒక భయం, ఏదో ఒక డిసీజ్, ఫోబియా, ఇలాంటివి ఏదో ఒకటి ఉంటుంది. మనం తెలియకుండా మనలో పెంచుకో ఉంటాము, దాన్ని బయటికి తీస్తారు వాళ్ళు. దీన్ని మనల్ని కౌన్సిలింగ్ చేసి దాన్ని బయటికి తీస్తారు. అది ఒక ట్రీట్మెంట్ అన్నమాట. అది మెంటల్ ఇచ్చేది, షాక్ ఇచ్చేది, మెంటల్ ట్రీట్మెంట్ అలాంటిది ఏమి ఉండదు. చాలామంది తప్పుగా వెల్ ఎడ్యుకేటెడ్సే ఇలా చేస్తారు.
నేను మెంట్లో నేను తిక్కులా రావడానికి. దయచేసి అలా ఆలోచించకండి. దాని విచారం ఇంకో రోజు మాట్లాడతాను. డిప్రెషన్ కథ, ఎందుకు డిప్రెషన్ అవుతారని. దానికి ఒక పెద్ద అద్భుతం. డిప్రెషన్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటి కూడా ఒకరోజు నేను చెప్తాను. అయితే ఈ ఒక్క విశేషత ఏంటి మనం తెలుసుకోవాల్సినది, ఈ 6లో మరొకటి 7 టోటల్. తను వ్యసనం, మనోవ్యసనం అంటే మనోవ్యాధి, అదొక వ్యసనం. దాన్ని తొలగించుకోవాలి ఫస్ట్. తను అనే అహంకారం పోయింది, మనోవ్యాధి కూడా పోయింది, ఇక దృఢత్వం వచ్చేసింది అతనిలో. చూడండి, ఈ రెండులోనే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది మనిషిలో అంటే అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. దాన్ని వదిలేయాలి. తర్వాత విశేషంగా క్రోధ వ్యసనం. క్రోధం అంటే కోపం. క్రోధం అంటే రివెంజ్ తీసుకోవడం అంటామే. క్రోధం, నీ పైన చాలా క్రోధం ఉంది నాకు అంటారు. అంటే వెయిట్ చేస్తూ ఉండడం అన్నమాట. ద్వేషం వేరే, క్రోధము అలాగే. క్రోధం అంటే కోపం, చాలా కోపం, వెయిట్ చేస్తూ ఉండడం. ఏదో అతను చేసేయాలి అంతే, ఏదో ఒకటి చేసేయాలి అతను. క్రోధం, ఇతను ఏదో నమ్మక ద్రోహం చేసి ఉంటాడు, అతను ఏదో ఒకటి చేసేయాలి అతను. అలా క్రోధం పెట్టుకోవడం అదొక పెద్ద వ్యసనం. దాన్ని తొలగించుకోవాలి ఫస్ట్. చూడండి, ఎంతోమంది ఏం చేస్తారు, ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఎప్పుడో ఒకరోజు భార్య భర్త ఇద్దరు ఫైట్ ఆడుతూ ఉంటారన్నమాట. కోపంలో ఏదో ఒకరోజు భార్య అత్త మామగారిని తిట్టేస్తుంది. భార్య ఏదో ఒక కోపంలో, ఫ్రస్ట్రేషన్లో ఆమె తిట్టేస్తుంది, ఆ ఒక నొప్పి భరించలేకుండా. దాన్ని భర్త క్రోధంగా మార్చుకోవడం. ఎప్పుడు మా అమ్మ నాన్న నువ్వు అలా తిట్టావు, నిన్ను వదలకూడదు, రోజు పట్టుకోవడం చితకపాటు. ఇది క్రోధం అంటే. ఇది అవసరం అక్కడ? అవసరం లేదు. చక్కగా సంసారం చేయడం. ఏదో జరిగింటాయి. ఇప్పుడు ఫైట్, భార్యాభర్తల్లో ఫైట్ జరగాలంటే ఇద్దరిలోనూ మిస్టేక్ ఉండాలి. ఒకరిలో మిస్టేక్ ఉంటే ఇంకొకరు దాన్ని తిద్దితేస్తారు, లేదంటే కలకుండా అయిపోతారు. ఇద్దరిలోనూ మిస్టేక్ ఉండే ఉంటుంది. గొడవలు ఉత్తనే రావు. వీళ్ళేమైనా మాట్లాడాలి, ఇతను కోపం ఉండాలి, ఇతను తిట్టాలి, అతను తిట్టాలి. వీళ్ళిద్దరి మధ్యలో వేరే వాళ్ళు ప్రవేశం చేస్తే అప్పుడు గొడవలు ఇంకా పెద్దగా అవుతాయి. భార్యాభర్తలు ఎప్పుడూ బాగానే ఉంటారు. వాళ్ళు ఏమి కష్టమున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా వాళ్ళు అలాగే ఉంటారు. ఇక్కడ మాటలు అక్కడు, అక్కడ మాట ఇక్కడు, దాని మధ్యలో ఉన్నవారు వినవారు, దానిలో చెప్పించేవారు ఉంటేనే సంసారాలు చెడిపోతున్నాయి ఈ రోజుల్లో. ఫస్ట్ ఎలా బతకాలి అనేది వాళ్ళు జనాలు తెలుసుకోవాలి. అది ఎందుకు వేరే వాళ్ళ సంసారంలో తలదూడ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేది కాకుండా మీరు ఇబ్బంది పెట్టి లాస్ట్కి ఆ పాపకర్మాలు ఎందుకు అనుభవిస్తున్నారో అది అర్థం అవుతలేదు. చాలామంది జనాలు అలాగే ఆలోచిస్తుండండి. మీ ఇంటి సంసారం కాదు నేను మాట్లాడుతున్నాను, ప్రపంచంలో జరిగే విచారాలు. దాన్ని ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడే వస్తా. గురూజీ, నెల్లూరు నుంచి వసంత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వసంత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి తెలుసుకోవాలనుకున్నాను. తప్పకుండా అండి. మీ భర్త పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. అయ్యా, వయసు 35 ఉండొచ్చు. సరేనండి వసంత గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. మీ పాదాలకు కోటి నమస్కారాలు స్వామి. ఆశీస్సులు ఉంటాయమ్మా. నా భర్త గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను స్వామి. భర్త పేరు? పెంచలయ్య. చెంచల. ఏం పని చేస్తారు తల్లి? ఏం పని చేయరు స్వామి, ఖాళీగా ఉంటున్నారు స్వామి. ఎన్ని సంవత్సరాల నుండి? 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటాను స్వామి. అంతకు ముందు ఏదైనా చేసేవారా? బీఈడీ చేశారు స్వామి. స్కూల్లో టీచర్ గా పోతున్నాడు, మానేశారు. ఎన్ని జాబ్స్ వచ్చినా కానీ అన్ని వెనక్కే పోతున్నాయి కానీ ముందుకు రావట్లేదు. కాదు తల్లి, ఇప్పుడు నేను బతకాలి, నేను ఏమైనా జాబ్ చేయాలంటే నాకు ఏదో ఒక జాబ్ ఇస్తారు కదా. అవును స్వామి. నేను బతకాలి, నా పిల్లల్ని సాకాలి, నేను మంచిగా ఉండాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తే మనకి ఏదో జాబ్ దొరుకుతుంది. అదే లేదు స్వామి. కరెక్ట్. భర్తకి జవాబుదారీ అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అతను దీనికన్నా ఎక్కువగా వేరే వాళ్ళతో కలిసి ఏదో ఒకేసారి కోటాధిపతి అయిపోవాలని ఏదో ప్లాన్ చేస్తున్నాడు తల్లి. ఫస్ట్ దాన్ని మానేయమని చెప్పండి. చెప్పాను స్వామి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. చెప్పాను, ఆయన నాకు చెప్పలేదు కానీ నాకే తెలిసింది, నేనే కనుక్కొని చెప్పాను. అవును తల్లి, ఇలాంటిది ఏదో చేస్తున్నాడు. ఇక్కడ చూపిస్తున్న చంద్రుడు ఏదో ఒకేసారి కోట్లు అవన్నీ అబద్ధాలు తల్లి. అలాంటివి ఏం లేదు. అలాంటి దానికి చెయ్యేసి ఇక ఉద్యోగం పోయింది, ఇక పెళ్ళాం పిల్లలు ఆల్రెడీ వీధిలో ఉన్నట్టే. ఇప్పుడు అతని సంపాదనలే ఏం లేదు. ఎలా సంసారం చేస్తున్నారు తల్లి? అంటే నిభాయిస్తున్నారు జీవితం. వేరే సపోర్ట్ ఏమైనా ఉందమ్మా నాన్న? మీరు చెప్పిస్తున్నారు పిల్లలకి, దాంట్లో బతుకుతున్నారు. నాకు బాధేస్తుంది తల్లి మీరు చెప్తుంటే. ఫస్ట్ దాన్ని మానేయమని చెప్పండి. ఏదైనా చక్కటిగా ఉద్యోగమో లేదా సొంతగా ఏదైనా బిజినెస్ ప్రారంభించమని చెప్పండి.
పైకి వస్తారు, లేదో ఇలాగే స్నేహితులతో చేరుకొని సీక్రెట్ ఏదో చేసేకపోయి ఆఖరికి ఇక జీవితంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదంటూ సత్యం తల్లి. దాన్ని కంప్లీట్గా వదిలేయమని చెప్పు. కూర్చొని గొడవ పడకండి, అతను అర్థం చేసుకోవాలా చెప్పండి, అలా చెప్పండి. మీరు అతనికి మంచి బుద్ధి రావాలి అని తెలుసుకొని ప్రతిరోజు యాప చెట్టు కింద గేదె పేడతో ప్రమిద చేసి యాప నూనెతో దీపం వెలిగించమ్మా 48 రోజులు, నా భర్తకి మంచి బుద్ధి రావాలని. మళ్ళీ శుక్రవారం సాయంత్రము ఏదైనా లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ దేవాలయంలో వెళ్ళి 3 ముత్తైదుల ఆశీర్వాదం తీసుకునిరా తాంబూలం ఇచ్చి. ఇలా ఒక 16 వారాలు దీన్ని చేస్తూ దాన్ని చేస్తూ ఉంటల్లి, మీ భర్తకు మంచి బుద్ధి వస్తుంది. ఏదైనా ఉద్యోగం వస్తే దానికి వెళ్ళమని చెప్పండి. మంచిదమ్మ, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, మరి మిగిలిన 4 వ్యసనాల గురించి తెలియజేయగలరా? అంటే 3 వ్యసనాల్లో ఒకటి తను వ్యసనం, తర్వాత మనోవ్యసనం అంటే డిప్రెషన్, మూడోది క్రోధ వ్యసనం అయిపోయింది. క్రోధానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను మీకు. అలా ఎవరైనా ఇంట్లో ఉంటే దయచేసి అలా చేయకండి. ఎప్పుడైనా మంచిగా ప్రేమతో గెలవాలి ఒక మనిషిని, శత్రుత్వంతో కాదు. ఇది గాంధీ తాత చెప్పినదే. కొందరు ఇంకోరు చెప్తుంటారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. ముళ్ళైతే అలా తీయాలి, కానీ శత్రుత్వం కాదు కదా. ముళ్ళనైతే అలాగే తీద్దాం, కానీ మనుషులు వాళ్ళు కూడా ప్రేమతోనే గెలవాలి, తెలుసుకోండి. తర్వాత ఇంకోటి క్రోధ వ్యసనం అయిన తర్వాత విషయ వ్యసనం అంటే ఏదైనా ఒక సమాచార వ్యసనం. దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంతే. ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని లాగడం తెలుసుకునేయాలి. ఇంట్లో కొందరు ఉంటారు, ఏదో నేను లేనప్పుడు ఏదో జరిగిపోయింది, నాయనకేదో జరిగింది, ఈ వ్యసనాన్ని వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎవరో వచ్చి వెళ్ళారే మధ్యాహ్నము, ఎందుకు వచ్చి వెళ్ళాడు, ఏంటో జరుగుతుంది, నా వెనకే నా చుట్టుపక్కల ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా అని ఇది ఒక పెద్ద వ్యసనం. ఈ వ్యసనం తొలగాలి మనిషిలో, అర్థం చేసుకోండి. ఈ వ్యసనం ఒకటి, 4వ వ్యసనం ఇందులో. తర్వాత 5వ వ్యసనం అంటే ధన వ్యసనం. డబ్బు కావాలి, డబ్బు పిచాచి. ఆ వ్యసనం. డబ్బుతో తినలేము. డబ్బు ఉంటే కొనుక్కొని తినచ్చు, కానీ దాన్ని తినడం వల్ల అస్సలు లేదు. కొందరికి జోబుని ఇంకా డబ్బులు ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా భోజనం దొరకదంట. అదొక దారిద్రం, అన్న దారిద్రం అంటాం దాన్ని. అది జాతకంలో కనబట్టచ్చు. దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తున్నాను. దానిపైన పిహెచ్డి చేయాలి నేను అని చెప్పేసి. ఎందుకంటే ఎంతోమంది చూడండి, జోబులో పాకెట్ నుంచి డబ్బులు ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా వెళ్తే వాళ్ళకి ఏ ఓట్లు కనబడదు, ఎక్కడ భోజనమే దొరకదు. ఇది తిరుగుతూ ఉంటారు, వెళ్తూనే ఉంటారు, అంతే భోజనం తిరగదు. లాస్ట్కి మధ్యాహ్నంది సాయంత్రం అయిపోయింది, సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది, ఇక రాత్రి అయిపోయింది, ఒకేసారి ఇంటికి వెళ్ళి తిందాంలే అనే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి భోజనం దొరకదు. అదొక దారిద్రం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అందుకే డబ్బు వ్యసనము అనేది మానేయండి. తర్వాత దీనికన్నా ఎక్కువగా రాజ్య వ్యసనం. రాజ్య వ్యసనం అంటే పదవి. నేను అలాంటి పొజిషన్లో కూర్చోవాలి అంతే. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని ఆలోచించడు, నాకు అది కావాలంతే. ఈ రాజ్యాన్ని నేను గెలవాలి. పాతకాలంలో ఈ రాజ్యం నేను గెలిచి ఆ రాజ్యంలో రాక్కోవాలి, ఆ రాజ్యం రాక్కోవాలి, ఈ రాజ్యం రాక్కోవాలి అని ఇది రాజ్య వ్యసనం. అంటే వృత్తికి ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఎలాగైనా కాదు మంచిగా వెళ్ళాలి అనేది లక్ష్యం, ఎలాగైనా అనేది అహంకారం. అందుకే ఈ రాజ్య వ్యసనాన్ని నేను అలా బతకాలి, ఇలా దాన్ని మానేయాలి ఫస్ట్. ఆ వ్యసనము అనగా దాన్ని భావించకూడదు. ఆఖరికి సేవక వ్యసనం. సేవక వ్యసనం అంటే ఎప్పుడూ నేను బాలసుగా ఇక్కడే ఉండిపోతాను, అలా ఉండకూడదు జీవితంలో. ఎందుకంటే నేను కూడా మంచిగా ఈ నలుగురికి ఏదైనా చెయ్యాలి అనేది కావాలి. నేను ఒకరి కింద పని చేసుకుని ఉండదు కాదు, నా కింద ఎవరికైనా నేను ఉద్యోగం ఇవ్వాలి, లేదా నన్ను తెలుసుకున్న వాళ్ళు బతకాలి అని ఉండాలి. సేవక వ్యసనం ఉండకూడదు. చూడండి, ఈ 7 వ్యసనాల్ని మనిషి ఎప్పుడైతే వదిలేస్తాడో ఖచ్చితంగా అతను బాగుపడతాడు జీవితంలో. ఇది సత్యం. ఈ 7 వ్యసనాలు అయ్యాయి. ఇంకా నక్షత్రాల గురించి రేపటి కార్యక్రమంలో తెలియచేస్తాను. అయితే అంతటి వరకు ఇప్పుడప్పుడు మన యోగక్షేమం అంటే ఈరోజు సోమవారం కదా, సోమవారం అష్టమి. ఈరోజు సాయంత్రము శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో శివాలయంలో, మీరు గర్భగుడిలో వెళ్ళి వెలిగించడం అవసరం లేదు. ధ్వజస్తంభం బయట వెలిగించండి. శివాలయం బయట ఎక్కడైనా ఒక 2 దీపాలు మట్టి ప్రమిదలు, లేదా ఒక దీపంలోనే 2 వత్తలు వేసి నువ్వులతో దీపం వెలిగించి రావాలి. ఇలా చేయడం వల్ల శని దోషం తిరిగి ఆర్థిక స్థితిలో అభివృద్ధి కలిసి వస్తుంది. చాలా అద్భుతమైన యోగక్షేమం. మంచిగా తప్పగా చేయండి. ఈరోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోష నివృత్తి జరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి
గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది నాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.